నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. సో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భూములు తీసుకుంటున్నారు అనే విధంగానైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈరోజు అయితే ఇందిరా పార్క్ ఏదైతే ఉందో ఇందిరా పార్క్ దగ్గరనైతే నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. మరి ఎన్ని ఎకరాల భూమి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారు అనే విషయాలనైతే మనమైతే ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే అండి, నా పేరు దీపిక. నేను వెలుగుమట్ల బాధితురాలనండి. ఫిబ్రవరి 24న మాకు ఎటువంటి నోటీసులు లేకుండా మా ఇల్లుల్ని ప్రభుత్వం అక్రమంగా కూల్చివేయడం జరిగింది. భూదాన్ బోర్డు ప్రకారం మాకు అక్కడ భూదాన్ చట్టం ఓపీడీఆర్ పార్టీ తరఫున మాకు ఇచ్చారండి. 100 గజాలు ఇచ్చారు మనిషికి. 1895 ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. 1200 ఇల్లు నిర్మాణంలో ఉన్నాయండి అక్కడ జరిగినాయి. మాకున్న ఆర్థిక స్థితి ప్రకారం మేము రేకులు, షెడ్లు మాకున్న దాంట్లో మేము వేసుకొని అక్కడ గత 8-9 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. మాకు సరైన ప్రభుత్వం నుంచి మాకు 10-15 సంవత్సరాల నుంచి ఎటువంటి వాళ్ళ నుంచి మాకు కనీస వసతులు కూడా కల్పించలేదు. అక్కడ నీరు కానీ కరెంటు కానీ ఎటువంటి వసతులు కల్పించి రోడ్డు సదుపాయం ఎటువంటిది లేకపోయినా మా అంతటా మేము విరాళాలు సేకరించుకొని అక్కడ రోడ్లు, కరెంటు, నీరు, కనీస అవసరాలు మనిషికి కావాల్సిన ప్రాథమిక అవసరాలను కూడా మేము తీర్చుకున్నాం. అది ప్రభుత్వం మాకు ఇన్ని సంవత్సరాలు కూడా ఎటువంటి సహాయం చేయకపోగా మా బతుకులు మేము బతుకుతుంటే ఫిబ్రవరి 24న అనవసరంగా అక్రమంగా మా ఇల్లుని ఎటువంటి నోటీసులు లేకుండా మార్నింగ్ పూట 3000 మంది బలగాలతో ఉదయం పూట వచ్చి కూల్చివేయడం జరిగిందండి. సుమారుగా ఎన్ని ఎకరాలక్క? 62 ఎకరాల 7 కుంటలండి మొత్తం భూదాన్ భూమి. 62 ఎకరాల 7 కుంటల భూమి అయితే కాలక్రమేణా 1851లో ఆచార్య వినోబా భావే గారు పేద ప్రజలకి కనీస వసతి అనేది, ఇల్లు అనేది ప్రైమరీగా ఉండాలనేసి ఒక 100 గజాలు అస్సలు భూమి లేని పేదవాళ్ళకి, నగరానికి ఒక జీవనోపాధికి వచ్చిన వాళ్ళకి అటువంటి వాళ్ళ ప్రకారం ఇవ్వాలని మాకు ఓపీడీఆర్ పార్టీ తరఫున 100 గజాలు భూమి ఇచ్చారండి మా ఖమ్మం జిల్లాలో. మరి ప్రభుత్వము ఇంత నిర్లక్ష్య ధోరణిగా ఎందుకు వహిస్తుంది? మరి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎప్పటి నుంచో ఉంటున్నారు కదా, మరి ఎందుకు మీ మీద కక్షపూరితంగా ఇంత కిరాతకంగా ఎందుకు చేసిందంటారు? 10-15 సంవత్సరాల నుంచి పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు మా మీద ఎందుకు కక్ష సాధింపు చేస్తుందంటే, అక్కడ ఒక 3 సంవత్సరాల క్రితం కలెక్టర్ ఆఫీస్ వచ్చిందండి. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆఫీస్ అక్కడ మార్చడం జరిగింది. వెలుగుమట్లకి ఒక కూతవేట దూరంలో కలెక్టర్ ఆఫీస్ ఉందండి, ఖమ్మం కలెక్టర్ ఆఫీస్. అక్కడ ఉన్న భూమి రియల్ ఎస్టేట్ వాళ్ళ ప్రకారం ఆ భూమి అధిక రేట్లకు వెళ్ళడం వల్ల మాలాంటి పేద ప్రజలు ఉంటే అక్కడ డెవలపింగ్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ భూమిని దానం ఇస్తే అది కుదరదు. వీళ్ళకి సరైన పత్రాలు లేవు. వీళ్ళ నుంచి మనం స్వాధీనం చేసుకుంటే వాళ్ళకి రియల్ ఎస్టేట్ పరంగా, ఆర్థిక పరంగా కూడా వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చని మాలాంటి పేద ప్రజలు అక్కడి నుంచి అక్రమంగా మమ్మల్ని అక్కడి నుంచి తీసివేయడం జరిగింది. అంటే సరైనటువంటి పట్టాలు లేవు, సరైనటువంటి కాగితాలు లేవు అంటున్నారు కదా, మరి నిజానికి మీది పట్టా భూమా లేదంటే అసైన్ భూమి కిందకి వస్తుందా? అసైన్ ల్యాండ్ కాదండి, భూదాన్ భూమి మాది. భూదాన్ బోర్డు యాక్ట్ ప్రకారం 2014 వరకు ఈ భూదాన్ బోర్డు అనేది ఉంది. మన భూదాన్ బోర్డు చైర్మన్ గారే పత్రికా ప్రకటన కూడా చేశారు. అక్కడ 1895 మందికి వెలుగుమట్ల గ్రామంలో 1895 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. అది భూదాన్ భూమి కాదని చెప్పింది ఎవరు? వాళ్ళని నా దగ్గర తీసుకురండి, ఆ కలెక్టర్ ఎవరో ఆయన ఉరేసుకొని చావమని చెప్పండి అని కూడా పత్రికా ప్రకటన డైరెక్ట్గా రాజేంద్ర ప్రసాద్ గారే చేశారు. మాకు భూదాన్ బోర్డు 2014లో మాకు ఇచ్చిన పట్టాలు ఇవి. 1895 మందికి పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారక్క? మరి అక్రమంగా మా భూములను లాక్కొని పేద ప్రజలు ప్రజాపాలన అని పెడుతున్నారండి. మా భూములు లాక్కొని మాకు సరైన నివాసం లేకుండా ఈరోజు మేము చిన్న పిల్లల్ని వస్తువులను అన్నీ వేసుకొని ఎక్కడెక్కడో పోయి 5-6 వేల కిరాయిలు కట్టుకొని బతకాల్సి వస్తుందండి. ఎక్కడెక్కడో ఎన్నో లక్షల ఎకరాలు కబ్జాకు గురైనాయి. వాటిని చూడండి, మాలాంటి ఇల్లున్న వాళ్ళని కూలగొట్టి ఎక్కడెక్కడికో పంపించి ఆ భూమిని వాళ్ళు జప్తు చేసుకొని వాళ్ళు ఇవ్వడం ఏంటండి? అది భూదాన్ బోర్డు ప్రకారం అది ప్రభుత్వ భూమి కాదు, భూదాన్ భూమి అని వాళ్ళే డిసైడ్ చేశారు. వాళ్ళు ఇచ్చిన 311 మంది లబ్ధిదారులకు ఇచ్చారు. దాంట్లో 100 మంది అనర్హులని వాళ్ళే చెప్తున్నారు. మరి సర్వే అంటున్నారు. ఏ విధంగా సర్వే చేశారు అనేది మాకు తెలియాలి. మాకే న్యాయం జరిగితే మేము ఇంత దూరం హైదరాబాద్ ఇందిరా పార్క్ దాకా మేము వచ్చి ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి 215 కిలోమీటర్ల దూరంలో వచ్చి మేము ఇంత దూరం పిల్ల పాపల్ని తీసుకొచ్చి తిండి తిప్పలు లేకుండా గత నైట్ బయలుదేరి ఇప్పుడు ఇంత దూరం వచ్చి మేము ధర్నా చేయడానికి ఎందుకండి? మాకు న్యాయం జరిగితే మేము ఇంత దూరం ఎందుకు వస్తాము చెప్పండి? మీరు పత్రికా వాళ్ళకి, మీడియా విలేకరుల అన్నకి మేము రేవంత్ రెడ్డి గారు ఇదొక్కటి దృష్టిలో ఉంచుకొని భూదాన్ భూమి వాళ్ళు ఎంతమంది అవుతున్నారో అంతమందికి న్యాయం చెయ్యాలి.
వాళ్ళు అక్రమంగా మాది కూల్చివేశారు. దానికి తగిన న్యాయం చేసి పట్టాలు ఇవ్వాలి. మాకు ఆర్థిక వృద్ధి 5-6 లేదా 10 లక్షలు మాకు ఇచ్చి మా ఇంట్లో తక్షణమే మాకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము 10 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నాం సార్. మాకు చెప్పా పెట్టకోకుండా మా ఇల్లు కూలిపేశారు. కూలిపేసి మాకు న్యాయం చేయట్లేదు. మమ్మల్ని రోజు ఎంఆర్ఓ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారు. అప్లికేషన్ మేము పెట్టే అప్లికేషన్ తీసుకుంటున్నారు. అవి ఏడబడేస్తున్నారో మాకు తెలియదు. ఇంక్వైరీకి వస్తున్నాం పాండి అంటున్నారు, ఇంక్వైరీకి రావట్లేదు. మాకు ఇల్లు కూలిపేసేసినప్పుడు చేశారు ఎంక్వైరీ. ఏమని చేశారంటే మీ ఇళ్ళల్లో ఊళ్ళల్లో సర్వే చేస్తున్నామండి రాండి అని చెప్పారు. మేమన్నాం కదా మా ఊళ్ళో సర్వే చేయడం ఏందండి, మా ఇల్లు ఇక్కడ కూలిపోయింది, ఇక్కడ సర్వే చేసిపోయేది అక్కడ చేస్తున్నారేంది, మేము అక్కడ లేము. మేము ఖమ్మం వచ్చేసి 15 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి కిరాయికి ఉన్నాం. తర్వాత మాకు భూదాన బోర్డు వాళ్ళు 100 గజాలు స్థలం ఇచ్చారు. మేము ఇక్కడ నివసిస్తున్నామని మేము చెబితే మీరు ఉండూరులో రాండి అని అంటున్నారు సార్ మమ్మల్ని. మేము ఇక్కడ మా భర్త ఖమ్మం పనికి వెళ్తాడు, మేము కూలి పనికి ఇళ్లలో పనికి వెళ్తాం సార్. మేము అక్కడికి పోయి ఇలా మీరు ఉండూరులో రండి, మీరు అక్కడ బతుకుతురు కానీ అని చెబుతుండు. మాకు అక్కడ జీవనం లేకే కదా సార్ మేము ఇక్కడికి వచ్చింది. మేము ఏంటికి వచ్చినాం సార్, అక్కడ పని లేక ఇక్కడికి వచ్చినాం అనుకుంటున్నారా సార్? మాకు అక్కడ లేదు, పల్లెటూర్లలో పని లేవు. అక్కడ అందరూ రైతులు ఎవరు వాళ్ళు పని చేసుకుంటున్నారు, కొత్త కూలీలను తెప్పించుకుంటున్నారు, పని చేసుకుంటున్నారు. అసలు నిజమైన మాకు పని దొరకట్లేదని మేము పట్టణానికి వచ్చాము. పట్టణానికి వస్తే వీళ్ళు మాకేం ఆధారం లేవంటున్నారు సారు. భూదాన్ బోర్డు నుంచి మాకు పట్టా వచ్చింది. పట్టా వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి నివసించినప్పుడు వీళ్ళు ఏం చేశారు సార్ మమ్మల్ని అటు కోల్చుకోకుండా? అప్పుడే కోల్చొచ్చుగా, 1-2 సంవత్సరాలలో కూల్చితే మాకు ఎంత బాధ ఉంటుందిగా. 10 సంవత్సరాల తర్వాత మేము ఇల్లు కట్టుకున్న తర్వాత మా ఇల్లు కూల్చేశారు సార్. ఇప్పుడు 44 రోజులు అవుతుంది, మమ్మల్ని గింత కూడా పట్టించుకోవట్లేదు. అంటే ఇప్పుడు మీరు ఇంతగానం బాధపడుతున్నా, ఇంతగానం ఏడుస్తున్నా కూడా అయితే మీ కన్నీరు వాళ్ళకి ఎట్లున్నదట అంటే వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, అంటే పైసలు ఇస్తే వీళ్ళు వచ్చి ఇక్కడ ఏడుస్తున్నారు, ముసలి కన్నీరు గారుస్తున్నారని చెప్తున్నారు. మరి దీని మాది వాళ్ళకి అట్లుంది సార్. మాది పేట ఆర్టిస్టులు లెక్క మేము కాదు. ఎట్లా మేము డబ్బులు ఇస్తే ఏడవడానికి వచ్చినామా సార్? మేము డబ్బులు ఇస్తే ఏడవడానికి రాలేదు. 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మేము ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, మీ ప్రభుత్వం వచ్చింది, మీరు చూడట్లేదా? ఏ ప్రభుత్వం మమ్మల్ని ఏమీ అనలేదు. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు కరెంటు తీయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 10 నెలలు మేము కరెంట్ లేకుండా జీవించబట్టి మా చిన్న పిల్లగాళ్ళు వేసుకొని మేము ఉంటున్నాం. మా పిల్లగాళ్ళు 9 సంవత్సరాలు. ఇప్పుడు మా పిల్లగాడికి వెంకటాపాల స్కూల్లో చదువుతుడు. మా పిల్లగాడు ఇప్పుడు 44 రోజుల నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు లేదు, ఇల్లు కూలిపోయిన మేము దీపాలే. ఇప్పుడు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏం లేవా? మరి కరెంటు లేదు, నీళ్లు లేవు. మా పిల్లగాళ్ళు చదువుకోవాలంటే మట్టి ప్రేమలో నూనె పోసి ఒత్తెలిగిస్తే వాళ్ళు రాసుకుంటున్నారు. మరి ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది మరి వెలుగుమట్లలో ఉన్నటువంటి ప్రజలకు? ఎందుకు వచ్చింది ఏందన్న ప్రభుత్వం వచ్చి కాలు మీద పడితే కాలు మొత్తం పచ్చ పగిలిపోయింది సార్. ఈ గాయం అదే సార్. ఫిబ్రవరి 24వ తారీఖు తగిలింది. ఇది రేకులు ఇప్పుకుంటున్నందుకు జేసీబీ వచ్చి తగిలిన తగలటం వచ్చి కాలు మీద పడితే కాలు మొత్తం పచ్చడైపోయింది సార్. నేను నడవక 25 రోజులు నడవలేదు సార్. నేను కనీసం అక్కడ నుంచి పట్టించుకోలేదు సార్. అదేమంటే మీరు అక్కడ లేరని చెప్పేసి అంటున్నారు. మేము ఉన్నది లేదు, అక్కడ ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ ఉన్నది. వాళ్ళు ఏమనట్లేదన్నా, 311 మందికి ఇచ్చేసాం. వాళ్ళే నిజమైన అరువులు అని చెబుతున్నారు. నిజమైన అరువులు వాళ్ళు ఎట్లన్నా? మేము పంచనామం లిస్ట్లో నువ్వు వీడియో తీసావు, మా పేరు రాసుకున్నావు, మా సామాన్ ఏమేమి ఉన్నాయో రాసుకున్నావు. వాళ్ళెట్ట నిజమైన అరువులు? అల్ల మేము లేవా? మా పేర్ల మీద భూములు కూడా లేవుగా మమ్మల్ని తీసేయడానికి. నువ్వు మరి నిజమైనటువంటి పేదలు అర్హులు కాదన్నట్ట? మరి వాళ్ళ దృష్టి అట్లే ఉంది. నిజమైన పేదలు అరువులు కాదు. 1 ఎకరం 2 ఎకరాల భూములు ఉన్న వాళ్ళు అరువులు. వాళ్ళు ఈ 60 మంది 50 మంది ఎక్కడ ఎవరికి సంబంధించిన వాళ్ళు అంటారు? మరి అది ఎవరికి సంబంధించిన వాళ్ళమైతే మేము చెప్పలేము. మా సామాను దించుకోవడానికి వచ్చి రాంచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అది మనం పార్టీ వాళ్ళ గురించి చెప్పలేము. సామాను దించుకోవడానికి వచ్చి అయితే మా ఇళ్ళ దగ్గర ఫోటోలు దిగి అంటే వచ్చారులే అక్కడ, అంటే అక్రమంగా, అంటే మీ ఇల్లు కూల్చివేసిన దగ్గర వాళ్ళు ఫోటోలు దిగి మేము చదువుకుంటున్నాం అన్న. మా సామాన్ మా బాధలో మా పిల్లగాళ్ళకి అన్నం పెట్టాలి, ఆ హోటల్ నుంచి తెప్పించుకొని ఆ రోజు అన్నం పెట్టించుకున్నాం. మా సందర్భంలో మా సామాను మేము చదువుకుంటుంటే వాళ్ళు ఇదే సందర్భంలో మంచిగా వాళ్ళు అప్లికేషన్ రాపించుకున్నారు, ఫోటోలు దిగారు. మా ఇళ్ళ కాడ ఫోటోలు దిగి వాళ్ళు రాపించుకున్నారు. వాళ్ళకి వచ్చేసాయి. మాకు నిజమైన పేదవాళ్ళకు మాకు రాలేదు.
అచ్చా వాళ్ళు ఏంటంటే మీ పేరు చెప్పుకొని అంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారు కదా, సేమ్ అదే విధంగా మీ ఇల్లుల దగ్గర వాళ్ళు ఫోటోలు దిగి వాళ్ళది వాళ్ళు రాపించుకొని వాళ్ళకి వచ్చేటట్టు వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి ఏంటంటే అన్న వాళ్ళు సర్వేకి వెళ్ళారు. మేము అంబేద్కర్ భవనంలో ఉండి మేము సర్వేకి వెళ్ళలేదు. మేము అంబేద్కర్ భవనంలో మమ్మల్ని పెట్టారన్న సామాన్ తీసపోయి మమ్మల్ని అక్కడ వేశారు. మేము ఊర్లోకి వెళ్ళలేము, సొంత ఊర్లోకి వెళ్ళలేము, మేము ఇక్కడే ఉంటాము. మేము రెంట్కి తీసుకొని ఇప్పుడు అక్కడే ఉంటున్నాం. అందరం రెంట్కి దగ్గర ఊర్లలో రెంట్కి తీసుకొని ఉంటున్నాం. వీళ్ళు సర్వేకి వెళ్ళి వీళ్ళు రాపించుకున్నారు. సరే అమ్మా, మరి రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారు? మరి కోరట్లేదన్న, మా ఇల్లు ఎక్కడైతే కూలిపోయిందో అక్కడ మాకు ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఇల్లు కట్టించి ఇవ్వాలి.